హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే అలీవర్ టాబ్లెట్ ఎరెక్షన్ ఇన్ మెన్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. అలీవర్ ఈఎస్ టాబ్లెట్ ఇన్ ఉమెన్ లో ఫెర్టిలిటీని మరియు ఫెర్టిలిటీ అండ్ ఎగ్ క్వాలిటీని పెంచడంలో ఏ విధంగా యూజ్ అవుతుందో ఈరోజు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్ గా మాత్రం యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలీవర్ ఈఎస్ టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం. ఇది 2 మెడిసిన్ కాంబినేషన్. ఇది ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ట్రాడయల్ 1 mg ఉంటుంది మరియు సిల్డినాఫిల్ 25 mg ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ట్రాడయల్ అనేది ఉమెన్ లో ఫెర్టిలిటీ అండ్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయగల ఈస్ట్రోజన్ హార్మోన్ ని ప్రభావితం చేయడంలో మరియు మోనోపాజ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫ్లష్ అండ్ నైట్ స్వెట్స్ అండ్ మూడ్ స్వింగ్స్ ను ప్రభావితం చేయగలదు. ఓవరాల్ గా ఇది ఫీమేల్ సెక్స్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్డినాఫిల్. ఇది ఉమెన్ లో పల్మనరీ హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయడంలో, అంటే హార్ట్ అండ్ లంగ్స్ లోని బ్లడ్ వెజిల్స్ లోని బ్లడ్ ప్రెషర్స్ ని కంట్రోల్ చేయడంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెక్సువల్ డిస్ఫంక్షనింగ్, అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ని పెంచడంలో మరియు యూటేరస్ కి బ్లడ్ ఫ్లో ని పెంచడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఎటువంటి స్టడీస్ అనేది చెప్పడం లేదు. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అలీవర్ ఈఎస్ అనేది కాంబినేషన్ మెడిసిన్ కదా. ఈ కాంబినేషన్ మెడిసిన్ యూజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ప్రెగ్నెన్సీలో, అంటే ఉమెన్ లో ఆ హెల్తీ ఎగ్ ప్రొడక్షన్, అంటే ఎగ్ డెవలప్మెంట్ చేయడంలో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఇలా ఎగ్ డెవలప్మెంట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ గర్భాశయ లోపటి పొరను ఎండోమెట్రియాసిస్ అంటారు. ఇది గర్భాశయ పొర మందం అనేది ఉమెన్ లో ఫెర్టిలిటీని పెంచడంలో అంటే కీ రోల్ పోషిస్తుంది. ఏ విధంగా అంటే ఫెర్టిలిటీ అయిన ఎగ్ అతుక్కోవడానికి మరియు పిండం అభివృద్ధి చెందడానికి ఈ ఎండోమెట్రియం అనేది లైనింగ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ లైనింగ్ పలుచగా ఉంటే ఈ గర్భం నిలబడే ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోతుంటాయి. ఈ ఎండోమెట్రియం లైనింగ్ మందాన్ని పెంచడంలో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఈ అలీవర్ ఈఎస్ టాబ్లెట్ అనేది న్యాచురల్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ ని ఇంక్రీజ్ చేయడంలో మరియు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించి ఫెర్టిలిటీని పెంచడంలో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీనిని ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రెగ్నెన్సీ అంటే మీరు డాక్టర్ కి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారా లేదా, మరియు ఇది వరకు మీకు ఎటువంటి డయాబెటీస్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా ఇతర ప్రాబ్లమ్స్ గురించి ఖచ్చితంగా చర్చించగలరు. మరి నెక్స్ట్ ఏంటంటే, ఈ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. కొందరిలో ఇది వారి శరీరానికి పడినట్లయితే డైరియా, నాసియా, స్టమక్ పెయిన్, హెడేక్, బ్రెస్ట్ పెయిన్ వంటి ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే కంపల్సరీ డాక్టర్ సలహా తీసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ అలీవర్ ప్లెయిన్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఇది ప్లెయిన్ అలీవర్. ఇది ఇందులో సిల్డినాఫిల్ 25 mg ఉంటుంది. ఇది మెన్ లో ఎలక్ట్రల్ డిస్ఫంక్షన్, అంటే బ్లడ్ ఫ్లో ని పెనిస్ కి పెంచడంలో యూజ్ అవుతుంది. ఈ విధంగా అంటే పెనిస్ లోని బ్లడ్ వెజిల్స్ ని రిలాక్స్ చేయడం ద్వారా బ్లడ్ ఫ్లో పెరగడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో సెక్సువల్ టెంప్టేషన్ రావడం ద్వారా ఫెర్టిలిటీని పెంచవచ్చు. అంతేకాకుండా ఇది పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్, అంటే లంగ్స్ లోని ధమనుల్లో ఉండే అధిక బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడంలో మరియు బెనైన్ ప్రొటాస్టిక్ హైపర్ టెన్షన్, అంటే యూరిన్ ప్రాబ్లమ్స్, అంటే కొందరిలో మూత్ర విసర్జనలో వచ్చే ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా ఇది మెన్ లో సెక్సువల్ ప్రాబ్లమ్స్ ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని యూజ్ చేసే ముందు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు దాని డోసేజ్ అనేది తీసుకోగలరు. బిఫోర్ గోయింగ్ టు సెక్స్ ఒక 30 minutes to 1 hour బిఫోర్ తీసుకోగలరు. ఓకే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. కొందరిలో కూడా నాసియా, వామిటింగ్, డైజెషన్ ప్రాబ్లమ్స్, హెడేక్ వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కనుక కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు దాని యొక్క ఎక్స్పైరీ డేట్, స్టోరేజ్, ప్యాకింగ్ కంపల్సరీ చెక్ చేసుకోండి. ఓకే, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.